హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ప్రధాన వార్తాపత్రికల్లో ఒక వార్తనైతే ప్రధానంగా చూస్తున్నాం. అది ఏంటి అంటే గ్రామ స్థాయి అధికారులు వస్తున్నారు అని ఒక ప్రధానమైన వార్తను చూస్తున్నాం. ఎందుకోసం అంటే 2025 మార్చ్ 6వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ అనేది 10,954 VLO పోస్టులకు ఆమోద ముద్ర అయితే వేయడంతో ప్రధాన వార్తాపత్రికలో ఈ యొక్క వార్త అయితే రావడం జరిగింది. అయితే ఏంటి ఈ యొక్క VLO పోస్టులు అంటే ఏంటి? అసలు నూతన నోటిఫికేషన్ అనేది రాబోతుందా? లేదా గతంలో వీఆర్ఓలుగా పనిచేసినటువంటి వారినే భర్తీ చేస్తారా అనేటువంటి సందేహం ప్రతి ఒక్క నిరుద్యోగిలో ఉండడం జరిగింది. కాబట్టి దానిపైన మీకు క్లారిటీ ఇవ్వడం కోసం ఈ యొక్క వీడియోనైతే చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈనాడు పేపర్‌లో ఈరోజు వచ్చిన ప్రధాన వార్తను ఒకసారి చదువుదామండి. గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా రెవెన్యూ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ప్రకటించినట్టుగానే గురువారం మంత్రిమండలి 10,954 గ్రామ పరిపాలనా అధికారి అంటే జీపీఓ పోస్టులకు ఆమోద ముద్ర వేయడం జరిగింది. 2016 నుంచి రాష్ట్రంలో కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇన్ఛార్జ్ పోస్టులతో నడుస్తున్న ఆ కార్యాలయాల్లో నియమించేందుకోసమే కొత్తగా 361 పోస్టులను అయితే సర్కార్ తాజాగా మంజూరు చేసింది. అదేవిధంగా మరొక అంశం కూడా చూడండి. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఆపై సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను కూడా ఏర్పాటు చేస్తూ 33 పోస్టులకు ఆమోద ముద్రను కూడా వేయడం జరిగింది. ఈ గ్రేడ్ వారిని జిల్లాలో అదనపు కలెక్టర్లుగా నియమిస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయాలపైన హర్షం వ్యక్తం చేస్తున్నట్లు డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి లచ్చిరెడ్డి గారు, చంద్రమోహన్ గారు మిగతా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైన వార్త. అయితే వీరిలో అంటే ఈ జీపీఓ పోస్టులకు సంబంధించి నూతనంగా నియమిస్తారా, లేదా గతంలో ఉన్నటువంటి వీఆర్ఓలుగా ఎవరైతే పనిచేశారో వారినే నియమిస్తారా అనే సందేహం ప్రతి ఒక్క నిరుద్యోగి అభ్యర్థిలో ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూద్దామండి. గ్రామ స్థాయిలో ఉండే వీఆర్ఏ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేయడంతో గతంలో ఎవరైతే వీఆర్ఏలుగా పనిచేశారో వారిని ప్రభుత్వం ఇతర శాఖలలో నియమించడం జరిగింది. తాజాగా మళ్ళీ అలాంటి వ్యవస్థనే తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించి వారికి ఆప్షన్ పెట్టుకునేటువంటి అవకాశం అయితే ప్రభుత్వం కల్పించడంతో దాదాపుగా 9,654 మంది తిరిగి ఇదే వ్యవస్థలోకి వస్తాం అని ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో దాదాపుగా వీఆర్ఓగా 3,534 మంది, వీఆర్ఏకి 5,987 మంది, దాదాపుగా 9,500కు పైగా ఈ యొక్క తిరిగి వీఆర్ఓ వ్యవస్థ కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు అయితే ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అయితే ప్రభుత్వం అందినటువంటి సమాచారం ఆధారంగా తిరిగి ఈ యొక్క జీపీఓ విధులను నిర్వర్తించడానికి అవసరమైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తులుగా 6,000 మందిని ప్రభుత్వం గుర్తించిందండి. ఈ యొక్క అంశం గుర్తుంచుకోండి. ఆసక్తి ఉన్నటువంటి 6,000 మందిని గుర్తించింది. దాదాపుగా 9,000కు పైగా మంది ఆప్షన్ ఇవ్వడం జరిగింది, తిరిగి ఇదే వ్యవస్థ కిందికి వస్తామని. కానీ ప్రభుత్వం ఇలా అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి 6,000 మందిని గుర్తించినట్లుగా ప్రభుత్వం అయితే దగ్గర ఒక అధికార సమాచారం అయితే ఉందండి. ఒకవేళ ఈ యొక్క 10,954 పోస్టుల్లో తిరిగి 6,000 మంది గతంలో వీఆర్ఏలుగా పనిచేసిన వారిని తీసుకున్నప్పటికీ దాదాపుగా 4,000 పైచిలుకు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలోనే భర్తీ చేసేటువంటి అవకాశం మాత్రమే ఉందండి. దీనిపైన ఎటువంటి అధికారిక సమాచారం లేదు. జస్ట్ మనకు తెలిసినటువంటి అంశం ఆధారంగా అనలైజ్ చేస్తున్నాం. కాబట్టి 6,000 మంది డైరెక్టుగా ఈ యొక్క వ్యవస్థ కిందికి తీసుకున్నప్పటికీ కూడా దాదాపుగా 4,000 పైచిలుకు మెంబర్స్ని అంటే అభ్యర్థులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉండడం జరిగిందండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో వీరిని మరొక 4,000 నుంచి 5,000 మందిని నియమించినట్లయితే వారికి సంబంధించి ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఏముంటుందని అభ్యర్థులు తీవ్రమైనటువంటి సందేహం అనేది ఉండడం జరిగింది, ఆందోళన ఉంది. అందులో భాగంగా గతంలో అయితే వీఆర్ఓ వ్యవస్థకి అయితే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండేది. అయితే ప్రస్తుతం ఇంటర్నే తీసుకుంటారా లేదా డిగ్రీని అర్హతగా తీసుకుంటారా అనేది నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎదురు చూస్తూనే ఉండాలి. అదేవిధంగా
ఏజ్ లిమిటేషన్ కూడా అభ్యర్థుల్లో ఒక ఆందోళనను కలిగిస్తుందండి. ప్రస్తుతం టీజీపీఎస్సీ ద్వారా ఏదైనా రిక్రూట్మెంట్ నిర్వర్తించినప్పుడు 18 నుంచి 44 సంవత్సరాలు, ఇటీవల కాలంలో మరో 2 సంవత్సరాలు గరిష్టంగా పెంచడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వీఆర్ఓ వ్యవస్థకు లేదా వీఎల్ఓ వ్యవస్థకు ఎంతవరకు ఏజ్ లిమిటేషన్ ఉంటుందో కూడా చూడాలి. అదేవిధంగా సిలబస్‌ను కూడా ఏ విధంగా నిర్ణయిస్తుందో కూడా చూడాలండి. టీజీపీఎస్సీ ద్వారా నియమిస్తే ఎలాంటి ఒక పేపర్ ద్వారా నియమిస్తారా? ఈ యొక్క రిక్రూట్మెంట్‌ను 2 పేపర్ల ద్వారా నియమిస్తారా? అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ పైన సందేహాలను పడకుండా ప్రస్తుతం మీరు కొనసాగిస్తున్నటువంటి ప్రిపరేషన్‌ను ఆ విధంగానే కొనసాగించండి. మీ ప్రిపరేషన్ అనేది తప్పనిసరిగా ఏదైతే ఈ యొక్క పోస్ట్‌కైతే తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఓకేనా? థాంక్ యూ.